నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వతహా ఆయనకు చెబుతూనే రాసుకోండి అని చెప్పి కూడా కొన్ని కంపెనీ పేర్లు అయితే చెప్పారు. ఆ కంపెనీ నిజంగా తరలి వెళ్ళిపోయాయా, నిజంగా చంద్రబాబు నాయుడు గారిని చూసేసి పారిపోయాయా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి అంటే ఆయన తెలివితేటలను చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఆయన చెప్పిన కంపెనీలు పేర్లు చూస్తే మనకి అదొక పెద్ద జోక్ లాగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే అందులో సగం ఆయన బినామీ కంపెనీలే. అప్పట్లో ఆయనకి అక్రమాస్తుల కేసు ఉంది కదా, ఆ అక్రమాస్తుల కేసులో సగం కంపెనీలు ఇప్పుడు నిన్న పేర్లు మీరు చెప్పిన వీడియోలో ఆయన చెప్పిన పేర్లలో కొన్ని కంపెనీలు అందులో ఉన్నాయి. అంటే ఆయన కంపెనీలు, ఆయనకి సంబంధించిన కంపెనీలు, వాటి పేర్లు సగం చెప్పాడు. ఇంకొకటి బాగా నవ్వు తెప్పించే విషయం ఏంటంటే తడతడకి ఇతను సజ్జన్ జిందాల్ పేరు చెప్తూ ఉంటాడు. జిందాల్ వాళ్ళు రావట్లేదు, జిందాల్ వాళ్ళని ఎల్లగొట్టాడు, జిందాల్ వాళ్ళు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇది పట్ట అది ఇదని చెప్తూ ఉంటాడు. ఆ సజ్జన్ జిందాలే వచ్చి చెప్పాడు ఆయన, లేదు చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాడు, ఆయన్ని చూసి పరిశ్రమలు వస్తున్నాయి, మేము కూడా వస్తున్నాం, మేము పరిశ్రమ పెడుతున్నాం అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే ఈయన వచ్చి సజ్జన్ జిందాల్ రావట్లేదు అంటాడు. ఇప్పుడు మై హోమ్ గ్రూపు ఆ పేరు కూడా చెప్పాడు. మై హోమ్ గ్రూపు వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పనులు చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి. వాళ్ళు బేసిక్గా మై హోమ్ రామేశ్వరరావు ఆయన తెలంగాణలో బేస్ అయి ఉన్న వ్యక్తి. ఇకపోతే ఆయన చెప్పిన వాటిట్లో మరింత నవ్వు తెప్పించేది ఏంటంటే భారతీ సిమెంట్స్ ఎవరిది జగన్ గారు? భారతీయ సిమెంట్ జగన్మోహన్ రెడ్డిదే కదా. జగన్మోహన్ రెడ్డి కంపెనీ, ఆయన కంపెనీ పేరు ఆయన చెప్పుకొని చంద్రబాబు నాయుడు ఎలా కొడుతున్నాడు అని చెప్తాడు. నీకు నీ కంపెనీ ఎట్లా నడపాలో నీకు తెలీదు. నువ్వు ఆ కంపెనీ పెట్టి ఇతను ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత విద్రోహకర శక్తి అంటే, నీకు రఘురామ్ సిమెంట్స్ అని ఉండేది. ఆ రఘురామ్ సిమెంట్స్కి 752 ఎకరాలు లీజుకి ఇప్పించాడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సున్నపరాయగన్లు. ఇప్పించి దానికి ఇంకా కొంత లీగల్ హర్డిల్స్ అవన్నీ పోకముందరే ఆ రఘురామ్ సిమెంట్స్ని తీసుకెళ్ళి భారతీయ సిమెంట్గా పేరు మార్చి కొట్టేశాడు, కంపెనీని కొట్టేశాడు. అట్లా ఏర్పడ్డది భారతీయ సిమెంట్స్. ఏర్పడ్డ తర్వాత ఈ గనుల లీజుకి సంబంధించి వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఫిక్స్ చేసింది. ఆ గైడ్లైన్స్కి భిన్నంగా ఉంది ఈ గనుల కేటాయింపు. దాని మీద కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వాటికి స్పందించి ఆ ముగురాళ్ళ గనుల్ని ఈ భారతీయ సిమెంట్స్కి కేటాయించిన ఆదేశాలని క్యాన్సిల్ చేసింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? 2018 సంవత్సరంలో. 2018 సంవత్సరంలో ఈ జరిగిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కదా. అవ్వంగానే ఫస్ట్ చేసింది ఏంటో తెలుసా? ఈ భారతీయ సిమెంట్స్కి ఇచ్చిన ఈ ముగురాళ్ళ గనుల్ని లీజుని పెంచి 50 సంవత్సరాలు, అంటే ముందు తెలుసు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవిత కాల అధ్యక్షుడిని నేనే అని చెప్పుకున్నాడు తల్లిని తీసేసి. అట్లా 50 సంవత్సరాలకి ముగురాళ్ళ గనులను రాసేసుకున్నాడు. తన గవర్నమెంటే కదా ఇచ్చేసుకున్నాడు. కోర్టులు ఇతనికి వ్యతిరేకంగా చెప్పినా కానీ కోర్టులు ఏం చెప్పినాయి అంటే, మీరు భారతీయ సిమెంట్ కూడా ఏం చెబుతుందో వినండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది 2018లో. ఆ ఆర్డర్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, వాళ్ళ వాదన కూడా వినండి అని చెబితే దాన్ని జడ్జిమెంట్ని వక్రీకరించి వాళ్ళకి గనులు ఇచ్చేయండి అని చెప్పినట్టుగా భావించి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 50 ఏళ్ళకి లీజ్ ఎక్స్టెండ్ చేసేసాడు భారతీయ సిమెంట్స్కి.
ఆ తర్వాత ఏమైంది, ఈయన 5 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, యథేచ్ఛగా మొత్తం అన్నీ ఇచ్చేసుకున్నాం, మనం లీజులు గీసెన్సులు అన్నీ ఇచ్చేసాము, ఇంకా మనం హ్యాపీ, మనం తరతరాలుగా ఆ ముగ్గురాళ్ల గనుల మీద అక్రమంగా మనకు వచ్చేసిన మన నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని మనం కొట్టేసిన ముగ్గురాళ్ళ గనులు మనకి తరతరాలుగా మనకే ఉంటాయి అన్న ఆనందంలో మునిగి తేలుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయనకి అధికారం ఓడగొట్టారు. ఓడగొట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు తీర్పులు వాటి ప్రకారం నువ్వు 50 సంవత్సరాల లీజు తీసుకోవటమే అక్రమము, అన్యాయము, తప్పు, ఇది కేంద్రం చేసిన చట్టానికి విరుద్ధంగా ఉన్నది అని చెప్పి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి 45 రోజుల లోపల మీరు సమాధానం చెప్పండి అన్నారు. అది అయిపోయి ఆ 45 రోజుల్లో ఎప్పుడో అయిపోయింది. ఇంతవరకు వీళ్ళు సమాధానం ఇవ్వాలి. అంతకుముందు కూడా కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చినప్పుడు కూడా 45 రోజులు గడువు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇస్తే దానికి సమాధానం చెప్పాల. దానికి సమాధానం చెప్పకపోతేనే 2018లో ఆ ముగ్గురాళ్ళ గనుల లీజును రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2019లో తను ముఖ్యమంత్రి కాగానే అవన్నీ తీసి పక్కన పడేసి లీజు 50 సంవత్సరాలకి రెన్యూవల్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నోటీసులు ఇచ్చింది. 45 రోజుల గడువు పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం ఉంది. కోర్టు తీర్పు ప్రకారం, చట్ట ప్రకారం నీకు గనులు కేటాయించబడలేదు, నువ్వు దీనికి నీ ఆర్గ్యుమెంట్ ఏంటో చెప్పు అంటే ఇతను చెప్పలేకపోయాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టక్కన ఈ గనులని రద్దు చేసేసింది. రద్దు చేస్తూ ఆదేశాలు ఉత్తర్వులు ఇచ్చింది. దాన్ని చూసి మనోడికి నేను మొత్తం ఈ ముగ్గురాళ్ళని 50 సంవత్సరాలు అనుభవిద్దామని ప్లాన్ చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి చట్టం అంటుంది, న్యాయం అంటుంది, ధర్మం అంటుంది, కేంద్ర ప్రభుత్వం చట్టం ఏంటి, కోర్టు ఆదేశాలు ఏంటి, ఇదేంటి, అసలు ఇదేమి చట్టం, మేము తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేము కేటాయించుకున్న ముగ్గురాళ్ళని మీరు క్యాన్సిల్ చేస్తారా, ఇది మా నాన్న మరి ఆత్మ ఎట్లా ఉంటుంది అని చాలా రకరకాలుగా బాధలు పడుతూ ఆయన వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇందాక మీరు వేసిన క్లిప్ వేశారు కదా అది చెప్పాడు. అందులో ఎవడైనా కానీ తన కంపెనీ పేరు కూడా చెప్తాడా? భారతీ సిమెంట్ అంట చంద్రబాబు నాయుడు వెళ్ళగొడుతున్నాడు అని చెప్తాడు. అసలు ఏమైనా అసలు నీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? నువ్వు భారతీ సిమెంట్కి నీకు ముగ్గురాల గనులు ఆ కేటాయింపు చట్టవిరుద్ధం అని చెప్పి కోర్టులు చెబుతుంటే, చట్టం చెబుతుంటే నువ్వు వచ్చి నన్నెళ్ళ కొడుతున్నాడు. ఏంది ఈ నంగనాచి కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డిని మనం ఇంకా ఆయన చెప్పిన కంపెనీలు అన్నీ ఒక్కొక్కటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మై హోమ్ వాళ్ళ మామూలుగానే నడుస్తున్నది, అక్కడ యాక్టివిటీ నడుస్తూ ఉన్నది. నీకు సజ్జంజిందాలు చెప్తూనే ఉన్నాడు. పోయింది ఎవర్రా అంటే ఈ భారతీ సిమెంట్కి ముగ్గు గనులు రద్దు చేశారు. ఇంకా రద్దు చేసేసారు, అయిపోయింది. అదే ఆయన బాధ. ఆయన దుఃఖం అంతా కడుపులో నుంచి దుఃఖం తన్నుకొస్తున్నది. అది తీసేశారు, భారతీ సిమెంట్కి తీసేశారు, భారతీ సిమెంట్కి తీసేశారు అంటాడు. ఇంకోటి సరస్వతి పవర్ అని ఒకటి పెట్టాడు మాచర్ల దగ్గర. అది కూడా అంతే. అది మొత్తం ఆక్యుపై చేసి ఫారెస్ట్ ల్యాండ్, న్యాచురల్ రిసోర్సెస్ అవన్నీ ఆక్యుపై చేస్తే పవన్ కళ్యాణ్ అప్పుడు వెళ్ళి చూసి వచ్చాడు కదా. రైతుల దగ్గర నుంచి అక్రమంగా కొనుగోలు చేశారు. ఫారెస్ట్ ల్యాండ్లన్నీ రద్దు చేయండి అంటే సగం ల్యాండ్లు రద్దు చేసేసారు. అదొక బాధ, దుఃఖం. నువ్వు ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా పెట్టడం కరెక్టా? నువ్వు సహజ వనరులని, వాగుల్ని, వంకల్ని కబ్జా పెట్టడం కరెక్టా? నీ చేతిలో, మీ నాన్న చేతిలో అధికారం ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా బాధపడటం చూస్తే నాకైతే నవ్వు వచ్చింది. మీరేమన్నా అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఒక 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు
ఈ 1.5 ఇయర్లో వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఆయన కష్టపడి తీసుకొచ్చాడు. నారా లోకేష్ తన వంతు కృషిగా ఆయన తీసుకొచ్చాడు. మొత్తం ఏపీ బ్రాండ్ ఇమేజ్ని పెంచే కార్యక్రమం చేశారు. మొత్తం భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రోజున రాని $15 బిలియన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని నేరుగా తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి దక్కుతుంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్ మీకు డేటా సెంటర్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో మీరు ఎటు చూసినా కానీ డేటా సెంటర్లు ఉంటాయి. మీకు రాబోయే 10 సంవత్సరాల్లో 6.5 గిగాహెర్ట్జ్ డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కొలువు తీరబోతున్నాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున మీకు ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళ ఐరన్ ఫ్యాక్టరీ వచ్చేస్తున్నది నక్కపల్లి దగ్గర. దానికి సంబంధించిన మొత్తం వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మొదటి దశ 2 ఏళ్లలో కంప్లీట్ అయిపోతుంది. ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చేస్తున్నది. ఈ ఉక్కు ఫ్యాక్టరీ మీద కూడా కొన్ని అపోహలు సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా? ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళతోటి మాట్లాడుకున్నారు, అందుకని విశాఖ ఉక్కుని మూసేయిస్తున్నారని చెప్పి ప్రచారం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి విశాఖ ఉక్కు తయారు చేసే ప్రోడక్ట్స్ వేరు, ఆర్సెల్ఆర్ మిట్టల్ తయారు చేసే ప్రోడక్ట్స్ వేరు. ఆర్సెల్ఆర్ మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీ తయారు చేసేది స్టీల్ ప్రోడక్ట్స్, స్టీల్ రీరోరింగు ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్. విశాఖ ఉక్కు తయారు చేసేది విశాఖ ఇనప గడ్డర్లు, ఇనప పైపులు, వాటికి సంబంధించి. అందుకని ఆ ప్రోడక్ట్లు వేరు, ఈ ప్రోడక్ట్లు వేరు, ఒకదానికొకటి కాంపిటీషన్ కాదు. దాని మీద కూడా అపోహ సృష్టించడానికి ప్రయత్నం చేశాడు. పారిశ్రామికంగా ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉన్నది, కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, మీకు ఓడర్ రేవులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిట్టల్ వాళ్ళు ఒక క్యాప్టివ్ ఓడర్ రేవుని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇటువంటి ఒక అద్భుతాలు జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వాటిని చూసి తట్టుకోలేక, మరోవైపు ఏమో తన కంపెనీకి ఏమో నోటీసులు ఇస్తున్నారు. వాస్తవంగా మామూలుగా న్యాయంగా నీతిగా వచ్చిన కేటాయింపులు కాదు ఇవి. జగన్మోహన్ రెడ్డి కంపెనీకి చట్ట విరుద్ధంగా వచ్చి తను తీసుకున్న కేటాయింపులు. తను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి 50 సంవత్సరాల లీజు పొడిగించుకోవటం చట్ట విరుద్ధంగా. అసలు ఇంకా ఈ కూటమి ప్రభుత్వం మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటారు కాబట్టి ఊరుకున్నారు. కానీ ఇదే పని మధు కూడా చేశాడు. మధు కూడా అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి బొగ్గు కేటాయింపులు తన కంపెనీకి చేసుకున్నాడని చెప్పి అతన్ని తీసి జైల్లో వేశారు. ఆ పని చేయాలి. కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. తను ముఖ్యమంత్రిగా ఉండి తన కంపెనీకి నువ్వు 752 ఎకరాలు నువ్వు ఎట్లా లీజుకి 50 సంవత్సరాల లీజుకి ఎట్లా తీసుకుంటావు? అవన్నీ పెట్టి కోర్టు కేసు నడిపి తగిన చర్యలు తీసుకోవాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని మనం సరిదిద్దాం కదా అని ఊరుకోవడానికి వీల్లేదు. అది జగన్మోహన్ రెడ్డి కడుపు మంట, బాధ. మండదా చెల్లెమ్మ, మండదా అక్కమ్మ అనేదో అడిగాడు కదా ఎలక్షన్ల ముందర. మరి నువ్వు గనులన్నీ నువ్వు దొబ్బేస్తే మండదా మాకు? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.